నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్య గమనిక. పే స్లిప్స్ డౌన్‌లోడ్, పెన్షన్ వివరాలు మరియు తాజా బిల్లుల సమాచారం అయితే వీటిలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ల గురించిన ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడైతే ఉన్నాయి. జీతాలు, పెన్షన్ బిల్లుల అప్రూవల్. డీడీఓ స్థాయి ఉద్యోగుల పెన్షన్ బిల్లులు అప్‌లోడ్ ప్రక్రియ అయితే పూర్తయింది. తర్వాత ఎస్‌డీఓ స్థాయి అధికారులు వాటిని ఆమోదించారు. ప్రస్తుతం డేటా ప్రకారంగా ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 4,548,00,00,000 సెక్యూరిటీస్ బాండ్ల వేలం వేయనుంది. దీని ద్వారా వచ్చే నిధులను ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల కోసం వినియోగించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. పే స్లిప్స్ డౌన్‌లోడ్ విధానము. ఉపాధ్యాయ వారి యొక్క పేసిప్ నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు మాత్రం కేవలం పేసిప్స్‌ని నిధి వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేసిప్స్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి అంటే నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిధి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. లాగిన్ పేజ్‌లో మీకు సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీస్ డీటెయిల్స్‌లో పేసిప్స్ అనే ఆప్షను కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. మార్చి 2024 పేస్లిప్‌ని సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేస్లిప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, జీతం వివరాలు, డిడక్షన్స్ మొదలైనవి ఉంటాయి. పెన్షనర్లు కూడా ఇదే విధానాన్ని అనుసరించి పేస్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లకు ముఖ్య గమనిక. మార్చి నెల పెన్షన్ వివరాలు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో అయితే ఉన్నాయి. సో, మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ వివరాలను సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో పే స్లిప్స్ విభాగంలో ఉంచారు. పెన్షనర్లు తమ యొక్క అకౌంట్ లాగిన్ అయ్యి ఈ వివరాలను పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా ఫార్మ్ 16 ఆధారంగా ఆదాయపు పన్ను, ఐటీ, ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి ముఖ్య అంశాలు. మార్చి నెల పెన్షన్ లెక్కింపు. మార్చి నెల పెన్షన్ మొత్తాన్ని 12 నెలలకు పెంచి మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఐటీ లెక్కింపు అంచనా వేయడం జరిగింది. ఈ లెక్కింపు పాత పన్ను విధానం ప్రకారం జరిగింది. ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ విధానము. పెన్షనర్లు చెల్లించవలసిన పన్నును ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ కింద చూపించారు. అందరూ డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానంలోకైతే వెళ్ళినప్పటికీ ఇక్కడ పాత పన్ను విధానాన్ని అనుసరించి పన్ను లెక్కింపు చేశారు. ఇది సరికాని లెక్క కావచ్చు. కాబట్టి అవసరమైన మార్పులు చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించాలి. ఇక 2024 మరియు 2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపులు. 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రకారం వార్షిక ఆదాయము 7,00,000 వరకు ఉన్న పెన్షనర్లు ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. సీఎఫ్ఎంఎస్‌లో చూపించిన ఐటీ డిడక్షన్ వివరాలు ఈ మార్పులైతే ప్రతిఫలించాయా లేదా అనైతే పరిశీలించుకోవాలి. ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వైటీడీ లెక్కింపు. సో, ఇది ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి వైటీడీ వివరాలను రెండో విభాగంలో పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఒక నెలకు సంబంధించిన వార్షిక లావాదేవీల వివరాలు మాత్రమే చూపించబడతాయి. పెన్షనర్లు తమ గత సంవత్సరపు పెన్షన్ లెక్కింపు పన్ను కట్టుబాట్లను గమనించి అవసరమైన సవరింపులు అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో, పెన్షనర్లు ఏం చేయాలి? సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి పే స్లిప్స్ విభాగంలో వివరాలను తనిఖీ చేసుకోవాలి. ఐటీ లెక్కింపు పాత విధానంలో చూపిస్తున్నందున తమ ఆదాయపు పన్ను విధానాన్ని సరైన విధంగా అయితే మార్చుకోవాలి. 2024, 25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులను పొందేందుకు తగిన మార్పులు చేసుకోవాలి. అలాగే వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఇక అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు కొన్ని చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరు, మడకశిర, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం, తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమండ్రి, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, కడప, తెనాలి మొదలైన
ట్రెజరీ పరిధిలో బిల్లులు అప్రూవల్ అయ్యాయి. చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. బిల్లులు త్వరలోనే క్లియర్ అవుతాయని అయితే భావిస్తూ ఉన్నారు. ఇక జీతాలు మరియు పెన్షన్‌లు జమ ప్రక్రియ. జీతాలు, పెన్షన్‌ల ప్రాసెసింగ్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లో పూర్తయితే కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఓపికగా ఉండాలి. ఇక ఏ శాఖల ఉద్యోగులకు ముందుగా జీతాలు జమ అవుతాయంటే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకైతే ముందుగా జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. ఏ జిల్లాలో ముందుగా పెన్షన్లు, జీతాలు పడతాయంటే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నము, పశ్చిమ గోదావరి, విజయవాడ, నరసరావుపేట, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప మొదలైన జిల్లాల్లో జీతాలు, పెన్షన్లు ముందుగా అయితే జమ కాబోతున్నాయి. జీతాల చెల్లింపు తేదీలు ఏప్రిల్ 1 తేదీ సోమవారం కావున జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు అందరికీ జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. సో, ఇదివరకే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇదివరకే జీతాలు మరియు పెన్షన్లు కూడా జమ అయిన సంగతి తెలిసిందే. సో, ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్ల పైన అందినటువంటి తాజా అప్డేటు. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.